ప్రభుత్వం మహిళా శక్తి సంక్షేమ పథకాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్లు సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు ఇంట్లో అధికారులతో మీటింగు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు జీహెచ్ఎంసీ సమావేశాలు పెడతారా అంటూ కూడా మండిపడ్డారు. అబద్ధపు హామీలతో ఆడపడుచుల ఆశలను భంగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏదైతే మహిళా సంఘాలకు మేము వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. సంతోషకర విషయమే, స్వాగతిస్తూ ఉన్నాం. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజున సిలిండర్ అనేటువంటిది మీరు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఒక నెల వేసిండ్రు. ఇప్పటిదాకా కూడా ఆ సిలిండర్కి డబ్బులు లేవు. 500 వేసిండ్రు, మొత్తం సిలిండర్లు ఆపారు. ఎక్కడ మోసం చేయాలని అక్కడ మోసం చేస్తా ఉన్నాం. కొత్త స్కీములు పెట్టడం, మహిళలను మోసం చేయడం. ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, ఒక్క ఇల్లు లేదు ఇక్కడ హైదరాబాద్లో. అదేవిధంగా 2500 రూపాయలు మహిళలకు అన్నారు, ఒక్క రూపాయి లేదు. పింఛన్లు 4000 అన్నారు, రూపాయి లేదు. ఆడపిల్లల సూట్ ఇప్పిస్తున్నారు, ఒక ఆడపిల్లకి ఇవ్వలేదు. ఇన్ని మోసాలు చేయాలన్న మోసాలు పెట్టి రకరకాల స్కీముల పేరు చెప్పి అబద్ధాలు ఆడి మహిళలను గ్రూపులు తయారు చేసి మహిళలను కోటి ప్రజలకి ఇప్పకపోతే, మీరు ఇచ్చిన హామీలు గిట నెరవేర్చకపోతే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిందాక వదిలిపెట్టి